హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ్మర్ జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనికేన్ రామ్. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు జీవో నెంబర్ 9 హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్పై చర్చ జరుగుతుంది. సో వివరాల్లోకి వెళ్తే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటా సర్వే నిర్వహించి 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి తీర్మానం పెట్టారు. అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. సో ఆ బిల్లును ఫైనల్గా గవర్నర్ దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి ఫైల్ పంపించడం జరిగింది. ఆ బిల్లుపై సంతకమే కాలేదు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్లు నిర్వహించాలి, గ్రామాలలో అభివృద్ధి లేదు, ఎలక్షన్లు జరగాలి, 30 లోపల ఎలక్షన్లు జరపాలని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముందుకు వెళ్ళి నోటిఫికేషన్లు రిలీజ్ అయిన తర్వాత కుట్రలు కుతంత్రాలు అన్నీ బయటపడ్డాయి. సో రెడ్డి జాగృతి నుంచి ఒక మాధవ్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి హైకోర్టులో పిటిషన్ వేశారని చెప్పి మనం విన్నాం. 50% రిజర్వేషన్లు మించొద్దు, మీరు అలా ఎలా ఇస్తారు, 42% ఎలా ఇస్తారు అనేది ఇక్కడ మనకు మెయిన్ వినిపిస్తున్నది. సో ఇక్కడ ఎవరు వ్యతిరేకం కాదు రిజర్వేషన్లకు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రెడ్లకు 10% రిజర్వేషన్ ఇస్తే బీసీలకు ఎలాంటి అభ్యంతరం లేదు. రెడ్లకే కాదు, అన్ని అగ్రకులాలకు శర్మ, ఠాగూర్, కోమట్లు, బ్రాహ్మణులు వాళ్ళ దేశ జనాభాలో 10 నుంచి 15 లోపు, అంటే 15 కూడా ఉండరు. వాళ్ళకు రాత్రికి రాత్రే ఈడబ్ల్యూఎస్ ద్వారా 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా మరి 50% కొన్ని రాష్ట్రాల్లో 10% అమలు కావడంతో 50% దాటిపోయాయి. అప్పుడు 50% ఎవరికి గుర్తు రాలేదా? ఈడబ్ల్యూఎస్ ప్రకారం 10% రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు ఏ ఒక్క బీసీ నాయకుడైనా హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఆపారా? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చి గవర్నర్ దగ్గర బిల్లు సంతకం కోసం పంపించి వాళ్ళ సంతకం చేయనప్పటికీ, బిల్లు మీద సంతకం చేయనప్పటికీ ప్రత్యేక జీవో ఇచ్చి ఎలక్షన్కి వెళ్తే ఈ మాధవ్ రెడ్డి ఒకవైపు ఈ కేసు ఇక్కడ ఉన్నాగానే మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక గోపాల్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఒక పిటిషన్, సుప్రీంకోర్టు చురుకలంటిస్తూ హైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు మా దగ్గర ఎలా వస్తారని చెప్పి ఆ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా తేడా కొడితే అక్కడ నుంచి ఆపదమని. అంటే కొంతమంది బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పి కుట్ర పడుతున్న కొంతమంది రెడ్లు నిజంగా ఎంత కుట్రపూరితం. బీసీల నోటుగాడికి వస్తున్న ముద్దని ఇలా కొట్టినట్లు చాలా ఘోరమైన విషయం. రెడ్లకు 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చేటప్పుడు ఏ బీసీ అయినా ఆపిండా? బీసీలకు ఇచ్చేటప్పుడు ఈ రెడ్లు అడ్డుపడడం ఎందుకు? బీసీ సమాజం అంటే మాధవ్ రెడ్డికి ఎందుకు కోపం ఉంటుంది? కానీ ఆ మాధవ్ రెడ్డి అనే వ్యక్తి వెనుక ఎంతమంది వెనకాల ఉండి చేపిస్తున్నారు? సో ఈ మాధవ్ రెడ్డి వెనుక ఎన్నో శక్తులు వెనుక ఉండి చేపిస్తున్నాయనేది సమాజానికి అంత అర్థమైపోయింది. టీవీ9 ముందు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు మనం మాట్లాడితే విన్నాము. బీసీల మనోభావాలతోనే ఆడుకుంటున్నారు, బీసీలకు 42% ఏ విధంగా ఇస్తారు మీరు తెలియదా? రాజ్యాంగ సవరణ చేయాలి, 9వ షెడ్యూల్లో చేర్చాలి, అది చేయండి ఊరికేనే మేము ఇస్తామని చెప్తే ఎటు నుంచి అవుతుంది? బీసీలతో ఆడుకుంటున్నారు, బీసీ మనోభావాలతో ఆడుకుంటున్నారు అన్నారు. నిజమే, ధర్మపురి అరవింద్ గారు చెప్పింది నిజమే. రాజ్యాంగ సవరణ చేయాలి, 9వ షెడ్యూల్లో చేర్చాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే కేంద్రంలో ఉన్న మీ బీజేపీ పార్టీ అరవింద్ గారు రాజ్యాంగ సవరణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో అన్ని పార్టీలు ఆమోదించిన తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ సవరణ చేసి చట్టబద్ధత ఇస్తే అమలవుతుంది. ఇప్పుడు మనకు తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతుందంటే వాళ్ళు కూడా పార్లమెంట్కి వెళ్ళి కోట్లను చేపించి సాధించుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ అన్ని పార్టీలు ఇక్కడ అసెంబ్లీలో ఆమోదించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ రాజ్యాంగ సవరణ చేయాల్సింది పార్లమెంట్లో ఏ పార్టీ ఉంది? బీజేపీ పార్టీ. మరి మీ పార్టీగా సవరణ చేయాల్సింది, చట్టబద్ధత ఇవ్వాల్సింది మీ పార్టీ కదా. ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి, బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలకి ఈ అన్యాయం ఏంటి? భారతదేశంలో 15 సంవత్సరాలుగా ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి బీసీలకు ఇన్ని కష్టాలంటే ఇంకా మరి వేరే ఆగ్రకులం అనుకునే వాళ్ళు ప్రధానమంత్రి అయితే ఏ రకంగా ఉంటుంది మనం అంతా ఆలోచించుకోవాలి. బీసీలకు అడ్డుపడుతున్నది ఎవరు? బీసీల రిజర్వేషన్ని అడ్డుకుంటున్నది ఎవరు? వెనుక నుంచి ఎవరు ఆపుతున్నారు? వెనుక నుంచి ఎవరుండి పిటిషన్లు వేపిస్తున్నారు? ఎవరు గేమ్ ఆడుతున్నారా? ఏ పార్టీ వ్యక్తి, ఏ పార్టీలు అన్నది ఇప్పటికీ బీసీ సమాజం అర్థం చేసుకున్నది. ఇంతకు ముందులా కాదు, బీసీ సమాజం చాలా
చైతన్యమై ఉంది. రాబోయే రోజుల్లో వచ్చే సార్వత్రిక ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు బీసీలు ఇంకా చైతన్యం అవుతారు. సో ఈ బీసీల జీవితాలతో ఆడుకుంటున్న వారిని వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళ ఓట్లతో సమాధానం చెప్పి తీరుతారు. అప్పుడెప్పుడో 1984లో ఇందిరాగాంధీ గారు మొత్తం జనాభా లెక్కింపు, బీసీల జనాభా లెక్కింపు చేసి ఎవరి వాటా ఎంతో అంత రిజర్వేషన్లు ఇచ్చే సమయంలో ఈ దేశంలో ఉండే అన్ని అగ్రకుల వాళ్ళు, కొంతమంది స్వార్థపూర్వకంగా ఆలోచించే రాజకీయాల్లో ఉండే అగ్రకుల పెద్దలందరూ ఇందిరాగాంధీని ఆపగలిగారు. మళ్ళీ ఇప్పుడు 2025లో తెలంగాణ రాష్ట్రంలో ఆ అవకాశం వచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి జనాభా లెక్కింపు చేసి, ప్రత్యేక జీవో ఇచ్చి, అసెంబ్లీ తీర్మానం చేసి, రిజర్వేషన్ అమలయ్యే సమయానికి బీసీల నోటికాడ ముద్దను లాక్కోవడం ఈ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రెడ్లు వాళ్ళ వెనుక నడిపిస్తున్న శక్తులు. బీసీ సమాజం కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్లో ఉండే బీసీలు కానీ, బీజేపీలో ఉండే బీసీలు కానీ, ఓ బీసీలారా మేల్కోండి. ఆ రెండు పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అవ్వాలి. పదండి, మనం అంతా కలిసి వెళ్దాం, పదండి, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం, పార్లమెంట్లో మా పార్టీ ఎంపీలు ఉన్నారు, అక్కడికి వెళ్తాం, బరాబరి కొట్లాడదాం, పోరాటం చేద్దాం, బీసీ సోదరులకు 42% రిజర్వేషన్ అమలు అవ్వాలని చెప్పి మీ బీజేపీ పార్టీ కానీ, మీ బీఆర్ఎస్ పార్టీ కానీ అనడం లేదు. చాలా తెలివిగా ఎన్టీవీ కానీ, టీవీ9 కానీ, ఆ ప్రధాన న్యూస్ ఛానళ్ళు మైక్ పెట్టినప్పుడు చాలా తెలివితో మాట్లాడి తప్పుకుంటున్నారు తప్ప బీసీలు ఎప్పటికీ, ఈ దేశంలో బీసీలు ఎప్పటికీ ఓట్లు వేసే యంత్రాలుగానే ఉండాలన్నది చాలా కుట్రపూరితం. ఇప్పుడే కాదు, 1984 కాదు, అంతకుముందు కానీ గడిచిన 80 సంవత్సరాల నుంచి బీసీల పైన కుట్ర. ఎందుకంటే బీసీలు అందరూ వాళ్ళు కూడా ఎంపీలు మెజారిటీగా ఎంపీలు అయ్యి, మెజారిటీగా ఎమ్మెల్యేలు అయ్యి, వాళ్ళే మంత్రి పదవులు, అందరూ వాళ్ళ పార్లమెంట్లో కూర్చుంటే, అసెంబ్లీలో కూర్చుంటే, వాళ్ళు అన్ని పదవులు అనుభవిస్తే ఈ కుండలు ఎవడు చేయాలి, కటింగ్ ఎవడు చేయాలి, గొర్రెలు ఎవడు గాయాలి, బర్రెలు ఎవడు గాయాలి? బీసీ సమాజం కేవలం కులవృత్తులకి అంకితం ఉండాలి. 5 సంవత్సరాలు వస్తే మేము ఇచ్చే పథకాలు తీసుకోవాలి, సంక్షేమ పథకాలు మాత్రమే తీసుకోవాలి, మేము ఇచ్చే ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే తీసుకోవాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ వరకే ఉండాలి, ఓట్ల యంత్రాలుగానే ఉండాలని చెప్పి రాజ్యాంగం అమలైనప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు జరుగుతున్న కుట్ర. ఈ కుట్రని ఎంతోమంది బీసీ సమాజం అర్థం చేసుకున్నారు, చైతన్యమయ్యారు. సో ఇంకా రాబోయే రోజుల్లో బీసీ సమాజం అంత చైతన్యం అవుతుంది. రాబోయే ఎలక్షన్లో బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్న పార్టీలకు బీసీలందరూ ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూతురు చనిపోతే కూడా చావుకు వెళ్లకుండా ఆ 3వ రౌండ్ సమావేశాలు ఎంతో పోరాటం చేసి సాధించి పెట్టిన ఆ ఓటు, ఆ విలువైన ఓటుతో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను కూడా బీసీ సమాజం తమ ఓటుతో బుద్ధి చెప్పబోతుంది. ఆ బీసీలకు నిజంగా చాలా గౌరవం. ఇప్పటికి ఇంకా అప్పటి నుంచి అమలవుతున్న రిజర్వేషన్ 27%, ఇప్పటికి ఇంకా 27%లోనే ఇక చాలా దయనీయమైన పరిస్థితి బీసీలది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరి జనాభా ఎంతనో వారి వాటా అంత. గతంలో కాంశీరామ్ గారు చెప్పడం జరిగింది, ఎవరి జనాభా ఎంతనో వారి వాటా అంతా, నైచలగా ఓటు అమరాయ సీట్ తుమరాయ అని చెప్పి చాలా పెద్ద పోరాటం చేసినప్పుడు ఆ ఉద్యమాన్ని నీరు గార్చడానికి వచ్చిందే ఎంపీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ. అప్పుడు బీసీలకు ఎమ్మెల్యేల ఎంపీ రిజర్వేషన్లు ఇవ్వాల్సినప్పుడు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లకు రిజర్వేషన్ ఇవ్వకుండా కేవలం కుట్రపూరితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఇచ్చి వాళ్ళకి మేము గౌరవిస్తాం, ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా హోదాలు ఇస్తామని చెప్పి అప్పుడు వచ్చిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. ఆ ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ఒక సంతకం చేసి పింఛన్ ఇవ్వడానికి రాదు, ఒక సంతకం చేసి ఒక ఇల్లు ఇవ్వడానికి రాదు, పేదవాళ్ళకి ఏ న్యాయం చేయడానికి రాదు. అవి ఉన్నామంటే నామమాత్రంగానే ఉన్నాయి తప్ప ఇప్పుడు దాంట్లో ఏం వచ్చింది లేదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు, జనాభా పెరుగుతున్న కొద్దీ రిజర్వేషన్లు పెంచడం లేదు. నేను నిజంగా చెప్తున్నాను, రిజర్వేషన్లకు నేను చాలా వ్యతిరేకిని. రిజర్వేషన్లు రద్దు అవ్వాలని చెప్పి నేను 4 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా. రిజర్వేషన్లు రద్దు చేయాలంటే కులాలు రద్దు చేయాలి. ఫస్ట్ కులాన్ని రద్దు చేసి, సెకండ్ రిజర్వేషన్ రద్దు చేసే దమ్ము ఏ రాజకీయ పార్టీ లేక ఇంకా అలానే రిజర్వేషన్ల మధ్యలో నిలబెడుతూ ఒకరికి తక్కువ రిజర్వేషన్ ఇచ్చి ఒకరికి ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చి ఈ ఇద్దరి మధ్య కొట్లాట పెట్టి ఒకరికి అన్యాయం చేసి ఒకరికి న్యాయం చేసి ఇలా అందరికీ చిచ్చు పెడితేనే ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. ఇది మారాలి, ప్రభుత్వాల తీరు మారాలి. ముఖ్యంగా బీసీ యువకుల్లో చైతన్యం రావాలి. ఎవరి జనాభా ఎంతనో వారి వాటా అంతా.
సో మేలుకో బీసీ జరుగుతున్న ఘోరమైన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో బీసీలకు 42% చట్టబద్ధతో కూడిన రిజర్వేషన్ దేశమంతా అమలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.